బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. భూదాన్ భూముల విషయంలో పేదలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయొద్దని మండిపడ్డారు. భూదాన్ భూమి నిర్వాసితులతో భేటీ అయిన పొంగులేటి బాధితులకు భరోసా ఇచ్చారు. అర్హులైన పేదలకు ఈ నెల 15 లోపు ఇళ్ల స్థలాలతో పాటు 5 లక్షలు దగ్గరుండి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. అధికారులు తప్పు చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేయకుండా సంయమనం పాటించాలని సూచించారు. భూదాన్ విషయంలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. పట్టా ఇస్తాను, ఇళ్ల స్థలం, ఈ ప్రభుత్వ పక్షాన ఇల్లు ఇస్తాం. ఇది ప్రజా ప్రభుత్వం. మాటలు చెప్పో, కాలయాపన చేసో, మభ్యపెట్టో ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయకుండా నిబద్ధతతో ప్రతిపక్షంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నిజంగా పేదవారి కన్సర్న్లో మీరు పోయి వారికి సానుభూతి పలికేటప్పుడు యథార్థంగా అక్కడ జరిగిన సంఘటన ఏదైనా మీరు మీడియా ముందు మాట్లాడారా? పేదవాడికి మేలు చేయాలని కోరిక ఉంటే 10 సంవత్సరాలు నువ్వు పరిపాలించే నాడు ఆ పేదవాడికి ఆనాడే నువ్వు ఎందుకు పట్టాలి లేదు, ఎందుకు ఇల్లు కట్టిలేదు? మీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఆ పేదవాడు అదే ప్రదేశంలో నివసిస్తుంటే మీ కళ్ళు దొబ్బినాయా? ఈరోజు వచ్చి ముసల కన్నీరు కారుస్తూ సానుభూతి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే భాష వాడుతూ ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని, ఈ జిల్లాలో ఉండే మంత్రుల్ని మాట్లాడటానికి కనీసం జ్ఞానం ఉండాలి.